ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, గోదావరికి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నల్లా ఛానల్ నీట మునిగిన తుమ్మలోవ, ఆర్యాపురం ప్రాంతాలను బుధవారం ఆయన జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ డివిజన్లో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తుమ్మలోవ, లలితానగర్, ఆర్యాపురం ఇలా నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందన్నారు. గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి లంకలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సిన ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సచివాలయంలోని సిబ్బంది ఆదేశించడం జరిగిందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నందున నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, పాలు, అవసరమైన మందులు తదితర ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు, బొడ్డిగ రాధా, యాళ్ల ప్రదీప్, కొయ్యల రమణ తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలు ఒకవైపు, గోదావరి వరద ఒకవైపు, ఈ రెండిట్ల వైపు లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అయితే మాతో పాటు ఈ ఇండెంటెడ్ ఏరియాస్ అన్నింటిని కూడా తిరుగుతూ ఉన్నారు. అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. లంకల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తా ఉన్నాం. నీట మునిగి ఇళ్లలో కూడా నీరు చేరుతాదని ఏదైతే మేము గ్రహించగలుగుతా ఉన్నామో, గత అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాన్ని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం 45వ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తుమ్మలోవ, లలితానగర్ ఇలాగా ఏ ప్రాంతాల్లో అయితే నీట మునుగుతా ఉంది, ప్రజలు అసౌకర్యంగా భావిస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమంతో పాటు ఎక్కడికెక్కడ కన్సర్న్ సెక్రటేరియట్స్ లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి. వరద నీరు పెరుగుతూ ఉంది గోదావరిలో. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు అసౌకర్యం కలగచ్చు, నీట మునిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్లు, అలాగే కాస్త బిస్కెట్స్ కానీ, బ్రెడ్ కానీ ఇలాంటి అన్ని కూడా పెట్టుకొని ప్రజలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.